రామేశ్వరలింగాన్ని గురించి ఒక్క 4 మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. రామేశ్వరలింగం చాలా గొప్ప లింగం. స్ఫటికలింగం యొక్క వైభవాన్ని ఆవిష్కరింప చెయ్యాలి అంటే సూర్యోదయాత్ పూర్వం అభిషేకం చేసి చూపిస్తారు దాన్ని. ఇప్పటికీ రామేశ్వరం క్షేత్రానికి వెడితే తెల్లవారుజామున 4 గంటలకి ఒక స్ఫటికలింగానికి ఆరాధన చేస్తారు. దానికి ప్రత్యేకం టికెట్ కొనుక్కుని కొద్దిమంది మాత్రమే లోపలికెడతారు. ఆ సూర్యోదయాత్ పూర్వం దీపం వెలిగిస్తారు. అది విద్యుత్ దీపం వేసేస్తే స్ఫటికలింగ వైభవం ప్రకాశించదు. విద్యుత్ దీపం వేయకూడదు. వేయకుండా అసలు యథార్థంగా చెప్పాలి అంటే దేవాలయ సందర్శన విధి యందు దేవాలయం లోపలికి విద్యుత్ దీపపు కాంతి పడకూడదు. అలా కానీ పడిందనుకోండి, లోపల మీరు ఎంత కష్టపడి ప్రతిష్ఠ చేశారో ఆ తేజస్సు క్షయమైపోతూ ఉంటుంది, రోజు రోజుకి తరిగిపోతుంది, తొందరగా కుంభాభిషేకం చేయవలసి వస్తుంది. నూనె దీపం ఒకటే వెలుగుతోందనుకోండి, ఆ నూనె దీపమే గురువుగారు. ఆ దీపపు కాంతిలో ఈశ్వరుణ్ణి చూస్తాం. అంటే గురువు గారి యొక్క అనుగ్రహమనబడేటటువంటి కాంతిలో గురువాక్యములనబడేటటువంటి జ్ఞాన ప్రబోధం చేత నాకు భగవద్ దర్శన ఆకాంక్ష కలిగింది. అదిగో ఆ దీపం మా గురువు గారు. ఆ గురువు గారి వాక్ వైభవంలో నాకు ఈశ్వర దర్శనం అవుతోంది. అది గురువు యొక్క అనుగ్రహ కాంతులలో ఈశ్వర దర్శనం అవుతుంది. అప్పుడు ఒక గుడిలోకి వెళ్ళాము అంటే అంతరాలయంలో ఉన్న ప్రతి దీపము గురువే. ఒక గురువుకి తన చూపుల చేత శిష్యుడు ఇచ్చేటటువంటి మహోత్కృష్టమైన మర్యాద అది. అందుకే తెల్లవారుజామున ఆవునీతి దీపంలో కానీ నూనె దీపం కానీ ఉంచి పక్కలకి గుత్తి దీపాలను వెలుగుతాయి. అవి వెలుగుతున్నప్పుడు అసలు స్ఫటికలింగ వైభవం చూడాలి. అప్పటికి సూర్యోదయం అవనప్పుడు ఆ స్ఫటికలింగం కాంతులీనుతుంది అంతరాలయం అంతా. అప్పుడు రామేశ్వరంలో ఏం చేస్తారంటే ఓ ఎర్రటి పువ్వు దాని ముందుకి ఇలా తీసుకొచ్చి ఉంచుతారు కింద నుంచి. శివలింగం అంతా ఎర్రగా అయిపోతుంది. ఆ పువ్వు తీసేస్తారు. మీలో చూసిన వాళ్ళకు అనుభవం ఉండుంటుంది. స్ఫటికలింగం తెల్లగా కనపడుతుంది. అర్చకులు పక్కకెళ్ళి నిలబడతారు. తెల్లటి లింగం చూశాక మళ్ళీ ఒక పసుపచ్చటి పువ్వు తీసుకొచ్చి శివలింగం దగ్గర ఉంచుతారు. శివలింగం అంతా పచ్చగా అయిపోతుంది. ఆ పసుపు పువ్వు తీసేస్తారు. మళ్ళీ అర్చకులు పక్కకెడతారు. తెల్లగా కనపడుతుంది. ఇదంతా అయిపోయిన తరువాత దర్శనం పూర్తయిపోయింది, వెళ్ళిపోమంటారు. ఎందుకలా? మిగిలిన ఏ శివలింగం దగ్గర అలా చేయరు. ఒక్క స్ఫటికలింగాన్ని ఆరాధన చేస్తే అలా చెయ్యమని శాస్త్రం. రావణాసురుడున్నాడే, రావణాసుర సంహారం అంత తేలికైనటువంటి కార్యం కాదు. దీనికి ఎవరి అనుగ్రహం కావాలి? పరమమంగళప్రదుడైనటువంటి శంకరుడి యొక్క అనుగ్రహం కావాలి, శంభుని యొక్క అనుగ్రహం కావాలి. అన్నిటిని మించి రామచంద్రమూర్తి ఏ పరిస్థితులలో లంకాపట్టణానికి వెడుతున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి చాలా జాగ్రత్తగా. తన భార్యనెత్తుకుపోయిన వాడు 10 నెలల నుంచి అక్కడ ఉద్యానవనంలో పెట్టి ఉంచాడు. 10 నెలల నుంచి వాడేం మాట్లాడుతున్నాడు? నువ్వు నా పాన్పు చేరు అని మాట్లాడుతున్నాడు. ఎవరామె? అయోనిజ. ఈయన ఎవరు? పరమక్షత్రియుడు, పైగా రాజకుమారుడు, చేతియందు కోదండమున్నవాడు, ఎందరినో రక్షించినవాడు. తన భార్యయే 10 నెలల నుంచి అవమానాల పాలైంది. ఇప్పుడొక్కసారి లంకాపట్టణంలోకి వెళ్ళగానే, అసలు ఆ లంక వంక అలా చూడగానే నిజంగా రామచంద్రమూర్తిలోనే ఒక్కసారి ఆగ్రహం పెళ్ళుబుకిపోతే, ఈ నీచుడే తెచ్చిన భార్యని దాచినవాడన్న భావన కలిగిందా? ఒక్కసారి అదుపాయన కాని తప్పాడా? ఆయన వేసేటటువంటి బాణ పరంపరలకు లోకమంతా లయమైపోతుంది కదండి. ఎందుకని? ఒక్కసారి క్రోధం ఆవిర్భవించిన తర్వాత ఇంకెవరు ఆపలేరు. అందున రామచంద్రమూర్తి ఆయన పరాక్రమం ముందు నిలబడడమే ఎవరైనా. కాబట్టి మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేచడి ఆ బాణ పరంపరలకి ఈ సమస్త లోకములు కాలిపోతాయిరా, జాగ్రత్త అని చెప్పారు హనుమ. అటువంటి రామచంద్రమూర్తి వెళ్ళి యుద్ధ భూమిలో నిలబడితే, ఇది జ్ఞాపకానికి వస్తే ఎంత ప్రమాదం వాటిల్లుతుంది. అందులో ఒకసారి విభీషణుడు వచ్చి ఆశ్రయించాడు. అదే లంక నుంచి వచ్చాడు. ఆశ్రయించకపోయినా ఇంకా రాముడి మీద భక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండిపోయారేమో.
తనే బాణప్రయోగం చేసేస్తే శిశువులు పోతారు, పెద్దలు పోతారు, స్త్రీలు పోతారు, వృద్ధులు పోతారు, సమస్తము నశించిపోతుంది. ఆ తర్వాత అయ్యయ్యో నేను క్రోధము చేత ఇంతమందిని కొట్టేశాను అని బాధపడవలసిన రోజు రామచంద్రమూర్తి జీవితంలో మిగిలితే రామో విగ్రహవాం ధర్మ, రాముడే ధర్మం తప్పిపోతే కాపాడగలిగిన వాడెవరిహా? అప్పుడు ఇంకా లోకానికి నడువని నేర్పినటువంటి అవతారం ఎలా వస్తుంది? ఈశ్వర, లంకాపట్టణమునందు ప్రవేశించి రావణుడే 10 తలలతో నా కంటపడినా ధర్మము తప్పనంత సంయమనముతో కూడినటువంటి బుద్ధి నా యందు ప్రచోదన రూపమైన యుద్ధము జరుగుగాక. రాముడు ఎన్నడూ ధర్మం తప్పలేదు యుద్ధంలో కూడా. అంతటి మహాత్ముడని యుద్ధకాండంతా నా ధర్మాన్ని ఆవిష్కరించాలి కనుక కదండి మహానుభావుడు అన్ని కష్టాలు పడ్డాడు యుద్ధంలో. లేకపోతే రాముడా అన్ని కష్టాలు పడవలసినటువంటి వాడు? అందుకని ఇప్పుడు అటువంటి మంచి భావముల కొరకు దేన్ని అర్చన చేశాడు? శంభులింగాన్ని ఆరాధన చేశాడు. ఒక శివలింగాన్ని అక్కడ పెట్టి దాన్ని ఆరాధన చేసి లేచి దాని ముందు నాట్యం చేశాడు. అంటే రామచంద్రమూర్తికి ఎన్ని విద్యలొచ్చో అన్ని విద్యలతో శంకరుణ్ణి ప్రీతి చెందేటట్టుగా ప్రవర్తించాడు. తనకి ఏ విభూతి ఉంటే ఆ విభూతిని ఈశ్వర ప్రసాదము కొరకు వినియోగించుట. మీరు చూడండి, లోకమునందు అనేక విభూతులు ఉంటాయి. కాయిక, వాచిక, మానసిక, ధన, ఇలాగా. కాయిక, ఒకరికి బలం ఉంటుంది. బలం ఉన్నవాడు ఏం చేయాలి? కనీసంలో కనీసం ఎప్పుడో ఒక్కసారి అందరూ కలిసి ఒక దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో శుభ్రంగా తుడిచేసి 4 మొక్కలేసి నీళ్లు పోసి ఒక వారం రోజులు భక్తులందరూ కలిసి ఒక సత్సంగ సభ్యులు ఒక దేవాలయాన్ని దిద్దుబాటు చేసి అందంగా తీర్చిదిద్దడానికి కాయిక సేవ చేశారనుకోండి, అప్పుడు మీ శరీరంలో ఉన్న బలం దేనికి ఉపయోగపడింది? ఈశ్వర సేవకు ఉపయోగపడింది. మానసిక, ధ్యానమునందు మంచి భావములతో ఈశ్వరుని దర్శించుట కాదు. మూడవది కాయిక, వాచిక. ఈశ్వరుడు నీకు నోరిచ్చాడు, ఆ నోటితో ఈశ్వర నామములను చెప్పు. ఎందుకని నామాలు వచ్చాయి లోకంలో? ఈ నామములను చెప్పడం చేత మీరు చేసిన పాపాలు పోతుంటాయి. తెలియక ఏవో లొల్లి ప్రసంగాలు చేసేస్తుంటారు, మళ్ళీ కాసేపు నామం చెప్తే ఈ పాపం పోతుంటుంది. కాబట్టి నామము చెప్పుట. ఒకరికి ఐశ్వర్యం ఉంటుంది, వారు ఒక దేవాలయానికి ఏదో ఉపకారం చేస్తారు. ఇక్కడ కొంతమంది ఐశ్వర్యవంతులు ఈ దేవాలయ నిర్మాణం చేశారు. రెడ్డి గారు రోజు వచ్చి కూర్చుంటుంటారు కదా. ఈ ఆలయ నిర్మాణం చేసి ఇంత పెద్ద విశాలమైన ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి ఇంత చక్కటి గుడిని వాళ్ళు కట్టబట్టి ఇప్పుడు ఏమవుతుంది? మనందరం రోజు వచ్చి కూర్చుని చక్కగా ఇక్కడ ఏదో పురాణం 40 రోజులో 30 రోజులో చెప్పుకోగలుగుతున్నాం. ఇప్పుడు ధన సంపత్తి దేనికి ఉపయోగపడింది? ఈశ్వరార్చనకు ఉపయోగపడింది. కాబట్టి మీకు ఏది ఉందో దాన్ని ఈశ్వరార్చన యందు వినియోగిస్తారు. ఇప్పుడు రామచంద్రమూర్తికి అనేక కళలొచ్చు, ఆయనకి నాట్యం వచ్చు. ఆయన ఏం చేశారు? నృత్యం దర్శయామి అని పరమశివుడి ముందు నాట్యం చేశారు. గీతం శ్రావయామి, శంకరుడి ముందు ఒక పాట పాడారు. ఒక్కసారి శంఖాన్ని పట్టుకుని ఊదారు. రావణాసురుడి భక్తికి రామచంద్రమూర్తి భక్తికి ఎంత తేడాయో చూడండి. ఆయన అన్నారు, స్వామిన్ శంభో మహాదేవ సర్వదా భక్తవత్సల పాహిమాం శరణాపన్నం తద్భక్తం దీనమానసం. ఈశ్వర, నేను నీ భక్తుణ్ణి, దీనుణ్ణి. ఎందుచేత? ఎప్పుడైనా లోపల నుంచి కోపం బయటికి రావచ్చు. బాహ్యమునందు అంత సైన్యాన్ని చీల్చి చెండాడే అంత పరాక్రమవంతుడైన రావణాసురుణ్ణి నేను నిగ్రహించాలి. మీరు శివుడు, మీరు మంగళప్రదుడు, మీరు నన్ను ఆశీర్వదించాలి, మీరు నాకు జయం ఇవ్వాలి. కాబట్టి శంకర, నన్ను అనుగ్రహించండి అన్నారు. అనేసరికి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనకి ప్రత్యక్షమై ఆయన చేత పూజలు అందుకుని, ఎరిమీరగ నీవు సతతము నిలువు మహేష రామనాథలింగం, నీవు ఇక్కడనే వసించు. ఇక్కడ వసించినటువంటి నిన్ను రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠింపబడిన లింగము అనబడేటటువంటి పేరుతో లోకమంతా నిన్ను ఆరాధన చేస్తుంది అంటే శంకరుడు అన్నాడు, ఆయనే కదండి, ఆయన వాక్యమే కదండి. మరి నాగనాథలింగ ఇప్పుడే కదా మీరు విన్నారు, ఆ వైద్యనాథలింగంలో నీ మదం అణిగిపోతుందని శాపవాక్కు ప్రయోగించిన వాడు ఆయనే కదా. ఆయనే ఈయనగా వెడుతున్నాడు ఇప్పుడు. శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ. కాబట్టి ఇప్పుడు వెడుతున్న వాడికి
పరమశివుని ఆశీర్వచనం కలిగింది. ఏమని? నీవు జయమును పొందుతావు. వాడేమడిగాడు? బలం కావాలన్నాడు. ఈయనేమన్నాడు? నాకు జయం కావాలన్నాడు. ఇది ఈశ్వరానుగ్రహం. అది అహంకారంతో కూడిన పూజ. వాడు పాడవడానికి పనికొచ్చింది. ఇప్పుడు ఆయన రామచంద్రమూర్తి యొక్క కోరిక మేరకు ఒక శివలింగంగా కూడా ఆవిర్భవించారు. తదనంతరమునందు రామచంద్రమూర్తి వెళ్ళారు లంకాపట్టణానికి. ఆయన్ని సంహరించారు. సంహరించిన తరువాత తిరిగి పుష్పక విమానంలో వచ్చేస్తున్నప్పుడు సీతమ్మ తల్లితో కలిసి పుష్పక విమానంలో వెడుతూ కిందకి చూపించారు. సీత, నీ కొరకే రావణుడు ఇక్కడ చంపబడ్డాడు, నీ కొరకే కుంభకర్ణుడు ఇక్కడ చంపబడ్డాడు. చూశావా, మాంసపు ముద్దలతో ఉన్న ఈ యుద్ధ భూమి రాక్షసుల యొక్క పీలుగు పెంటలతో ఎందుకు నిండిందో తెలుసా? నీ కొరకే. క్షాత్రధర్మంతో ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఇంత యుద్ధం చేసి నిన్ను నాదామును చేసుకుని నేను నా యొక్క క్షాత్రధర్మమునందు పొరపాటు లేని వాడనయ్యాను. ఆయనకి ధర్మం కావాలి అని చెప్తూ సముద్రం మీదకి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. చూశావా, ఇదిగో సేతు, అదిగో అక్కడే నాకు మహాదేవుడు కనపడి నన్ను అనుగ్రహించినాడు అని చెప్పారు. రామాయణంలో యుద్ధకాండలో ఆ శ్లోకాల్లో ఈ పాదం ఉంది. ఇదే ప్రాంతమునందు నన్ను మహానుభావుడైనటువంటి మహాదేవుడు అనుగ్రహించినాడు. మహాదేవుడన్న మాటని పట్టుకుని ఇంకొక భావనతో దాన్ని తీసుకెళ్ళేది పరమశివుడు కాదు అని చెప్పకూడదు. అది తప్పు. అప్పుడు వ్యాస హృదయం పోతుంది. వ్యాసుడు సాక్షాత్ నారాయణుడు. ఆయన స్కాంద పురాణంలో చెప్పాడు, రామాయణంలో రామచంద్రమూర్తి చెప్పారు. శివానుగ్రహమును పొంది రామచంద్రమూర్తి అంతటి ధార్మికుడు, అవతార ప్రయోజనంలో మనకి నడువడి నేర్పవలసినటువంటి వాడు, ఆయన ఎందుకు శివ పూజ చేయడండి? ఏమిటి ఆయనకి బాధ? చేశాడు, శంకరానుగ్రహాన్ని పొంది ఆయన మనకి నేర్పాడు. నీకు మంగళం కావాలంటే శివలింగార్చన చేయవలెను అని ఆయన నేర్పాడు మనకి. కనుక ఇక్కడే నాకు శంకరానుగ్రహం కలిగింది అని చెప్పాడు. అయితే ఇక్కడ ఒక పెద్ద ఇబ్బంది. సాధారణంగా నేను వీరికి దిగిపోయాక అడుగుతారు, ఏమండి మరి సముద్రం దాటే ముందు రామచంద్రమూర్తి పూజ చేసి శివలింగం ఆవిర్భవించిందని మీరు అంటున్నారు, కానీ ఇవాల్టి రోజున మనం రామనాథలింగాన్ని దర్శనం చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళి దర్శనం చేస్తున్నాం అంటే, సముద్రంలో కొంత భాగం వెళ్ళిపోయిన తరువాత సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఒక దీవి ఎందు కదా, మనం రామేశ్వరం దీవిలో కదా రామచంద్రమూర్తిని పూజ చేస్తున్నాం. ఈ లింగము ఆ లింగము ఒక్కట. ఒకవేళ అదే ఆ లింగం అనుకోండి, రామచంద్రమూర్తికి సాక్షాత్కరించిన శంకరలింగం అనుకోండి, అలా అయ్యుంటే మరి రామేశ్వర క్షేత్ర స్థల పురాణమునందు రావణ సంహారం అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చెయ్యడం కోసం హనుమని కాశీపట్టణానికి పంపించి విశ్వనాథలింగం ఒకటి తీసుకురమ్మంటే హనుమకించే తాలస్యంగా వస్తే సీతాదేవి సైకతలింగాన్ని తయారు చేసిందని, రామచంద్రమూర్తి ఆ లింగాన్ని ప్రతిష్ఠ చేశారని వాళ్ళు రామేశ్వరంలో చెప్తుంటారు. పైగా అక్కడ సరస్వతీ బావి, సావిత్రి బావి, గాయత్రి బావి, నలబావి, గంధమాదన బావి, ఇన్ని బావులు ఉన్నాయి. అసలు ఆ క్షేత్రమే తడిగా ఉంటుంది. ఆ గుడెంతను ఎంత పెద్ద గుడు. ఇన్ని ఉన్నప్పుడు మరి ఈ లింగము అక్కడది క్షేత్ర స్థల పురాణంలో చెప్పినట్టు ఇప్పటి వరకు వెళ్ళిన జ్యోతిర్లింగాలన్నీ స్థల పురాణానికి సరిపోయాయి. కానీ ఇప్పుడు అలా రెండు కలిసే అవకాశం ఉందా? ఇంకొకటి ఏదైనా జరిగిందా అంటే, ఈ విషయాన్ని మహానుభావుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు రామాయణమునందు ధర్మ సూక్ష్మములు అన్న విషయంలో పరిష్కారం చేశారు. ఆయన ఒక మాట చెప్పారు. ఆయన కూర్మ పురాణంలోంచి ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తూ, యావత్ సేతుశ్చ తావచ్చ స్థాస్యామ్యత్ర తిరోహితః, నేను తిరోహితుడనై ఉంటాను అని శంకరుడు అన్నాడు. అంటే అందరికీ నేను కనపడకుండా ఉంటాను. కాబట్టి కనపడకుండా ఉన్నాడు కాబట్టి రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠింపబడి రామచంద్రమూర్తి చేత పూజలందుకున్న శంకరుడు సముద్రమునకు ఈవలి ఒడ్డున సాక్షాత్కరించినాడు అని మీరు ఒక నమస్కారం చేసి ఆ ద్వీపంలోకి వెడితే అక్కడ మాత్రం రామేశ్వరం క్షేత్రం ఉంది.
ఈ రామేశ్వర క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగం సీతమ్మ తల్లి చేతులతో తీసుకొచ్చినటువంటి పోగు చేయబడినటువంటి మట్టితో ఏర్పడిన శివలింగమేనా? అప్పుడు అది నిజమేనా? రామచంద్రమూర్తి అది ప్రతిష్ఠ చేసిన మాట యథార్థమేనా? హనుమ అంతటి ప్రాజ్ఞుడు శివలింగాన్ని తేవడంలో ముహూర్తానికి ఆలస్యం జరిగిందా? అలా ఆయన చేస్తాడా? అలా ఎందుకు జరిగింది? మీరు ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా అవలోకనం చెయ్యండి. అలా కాకపోతే స్థల పురాణం అలా ఉంటుందా? రామాయణంలో దీని ప్రస్తావన ఎందుకు లేదు మరి అని మీకు అనుమానం రావచ్చు. రామాయణం కావ్యం. రామాయణం సూచన చేసి విడిచిపెడుతూ ఉంటుంది కొన్ని తప్ప రామాయణం ప్రతిపాదించని విషయములు కొన్ని సత్యములు లోకంలో ఉన్నాయి. భద్రాచల క్షేత్రానికి సంబంధించిన విషయం రామాయణంలో లేదు. అందుకే కదా ఈ మధ్య ఏ వాల్మీకి వ్రాయని కథగా అని పెట్టారు దాని ముందు. ఆయన హృదయం అది. వాల్మీకి రామాయణంలో లేనిది కానీ సత్యమైనది అని. కాబట్టి సత్యం అనడానికి మీకు ఎవరి మాట అయితే మీరు సత్యం అనగలరు? వ్యాస హృదయం అయి ఉండాలి. అది వ్యాసుడు చెప్పి ఉండాలి. వ్యాసుడు చెప్తే దానికి తిరుగులేదు. ఇంకెందుకని వ్యాసవాక్కు పురాణాంతర్గతం. వ్యాసుడు పురాణాంతర్గతంగా చెప్తాడు. ఇప్పుడు వ్యాసుడు అలా ఎక్కడైనా చెప్పాడా? స్కాంద పురాణంలో నాగరఖండమునందు రామచంద్రమూర్తి చేత ఈ శివలింగము ఇలా ప్రతిష్ఠ చెయ్యబడడం యథార్థమే అని స్కాంద పురాణంలో నాగరఖండంలో వ్యాస భగవానుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి అది రామేశ్వరలింగమే. ఇప్పుడు ఆ రామేశ్వర క్షేత్రంలోకి మీరు వెడితే అందులో హనుమ ఆలస్యంగా ఎందుకు శివలింగం తేవలసి వచ్చింది? బహుశః హనుమదావతారము కూడా పరమశివుని యొక్క అవతారమే శివమహాపురాణం చెప్తుంది. అందుకే ఆయన కూడా మంగళప్రదుడు, ఎప్పుడు శుభాల్ని చేస్తుంటాడు. హనుమ కూడా రాక్షస సంహారమునందు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. హనుమ చేతితో కూడా ఒక శివలింగం ప్రతిష్ఠ అవ్వాలి అని విశ్వనాథుడు భావించి ఉంటాడు. అందుచేతనే కించిత్ ఆలస్యం అయితే ముహూర్తం అయిపోతోందని సీతమ్మ ప్రతిష్ఠించాలి, తన సంకల్పము ముహూర్తమై హనుమ ప్రతిష్ఠించాలి. అందుకని శివ సంకల్పమస్తు, ఈశ్వర సంకల్పముగా సీతమ్మ తల్లి ఇలా అంటే ఒక శివలింగం అయింది. అంటే జగజ్జననిగా ఆవిడ మీకేం చెప్తోంది? మీకెప్పుడు భయం వేసినా ఎక్కడున్నారో అక్కడ ఇలా అంటే చాలు, చిన్న శివలింగం వస్తే అది మీకు రక్షణ హేతువు. ఇప్పుడు దాన్ని రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేశారు. దాన్ని రామనాథలింగము అని పిలుస్తారు. రెండవది హనుమ తీసుకొచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. అది కాశీ నుంచి తెచ్చారు కాబట్టి దాన్ని విశ్వనాథలింగము అని పిలుస్తారు. ఆ బావులలో నుండేటటువంటి నీటి యందు ఓషధీ శక్తులు ఉంటాయి. అందుకే అక్కడికి వెడితే ఓ 5 రూపాయలు పోయినా కక్కుర్తి పడకూడదు. ఇంత యాత్ర చేసిన తర్వాత అయ్యా అన్ని బావుల్లో నీళ్లు పోయడానికి ఎంత ఇవ్వాలండి అని అడుగుతారు. అడిగితే ఆయన అంటాడు, మీకు నీళ్లు పోయడానికి ఏదో 60 బావులో 70 బావులో ఉన్నాయండి, 60 బావులు 70 బావుల్లోనూ కలిపి 500 ఇవ్వండి అంటాడు. 500 ఇవ్వమంటే మేము అంత ఇవ్వమయ్యా, ఏదో 50 రూపాయలు ఇస్తాం పోసేయాలని అనుకున్నాడు. పోస్తాడు. ఎలా పోస్తాడో తెలుసా అండి? మిమ్మల్ని కూడా ఇంకో 50 మందితో కలుపుతాడు. కలిపి గబ్బ 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 నడిచి వెళ్ళిపోతుంటాడు. తడిగా ఉంటుంది క్షేత్రం. ఏనుగు దగ్గరికో వెళ్ళో చేత లాగుతాడు. లాగి నించోండి అంటాడు. నించోమని 50 మందిని ఇట్టించి అటు కొడతాడు ఆ నీటి దారతో. అది మీ కళ్ళల్లో తగలచ్చు, ముక్కులో తగలచ్చు, గుండెల మీద తగలచ్చు. ప్రతి బావి దగ్గర భయమే. ముందున్న వాడికి మరీ గట్టిగా తగులుతుంది, మధ్యలో ఉన్న వాడికి పడవేమోని మేక. కాబట్టి ఆయన కొట్టి నీళ్లు పడతాయి. అందుకని అక్కడ దాకా వెళ్ళాక కక్కుర్తి పడకుండా, అయ్యా చాలా దూరం నుంచి వచ్చాం, ఆ నీళ్లు పోసుకోవాలని వచ్చాం, 500 ఇవ్వలేను కానీ పరమ ప్రీతితో నువ్వు ఇంతమందికి చేయిస్తున్నావు సేవ, నువ్వు ఇలా వృద్ధిలోకి రావాలి నాయనా అనేదో 4 మంచి మాటలు చెప్పి ఒక్క 300 పుచ్చుకొని నన్ను కృతార్థుండి చేయి, నా జీవితాంతం నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటానయా అన్నారనుకోండి. నేను అలా చెప్పుకున్నవాడిని, స్వానుభవమున చెప్పు చవటలారా, అందుకు చెప్తున్నా. అలా చెప్తే ఆయన అన్నాడు, ఏ బెంగలేదు నా వెనకాల వచ్చేయండి అన్నాడు. వచ్చి ఒక బకెట్టుడు నీళ్లు తోడగానే నా నెత్తిమించి అభిషేకం చేసేవాడు. మిగిలిన వాళ్ళకి బకెట్ వేసి కొట్టేవాడు. వాళ్ళందరికీ చిన్న కోపం వచ్చింది కూడా, ఏంటి ఈయనకే పోస్తుంటాడు తక్కువ డబ్బులు ఇచ్చినానని. కేవలం మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురుని చెప్పుకున్న ఉపన్యాసాలు అందుకు పనికొచ్చేప్పుడు. కాబట్టి రామచంద్రమూర్తి వీడు భవిష్యత్తులో రామాయణం చెప్పుకుంటాడు. పాపం నా కింకరుడు నేనంటే ఇష్టం ఉన్నవాడు అనుకున్నాడు, శివమహాపురాణంలోంచి కూడా 4 మాటలు చెప్పుకుంటాడని శివరూపంలో ఉన్న రాముడి రూపంలో ఉన్న శివుడు అనుగ్రహించారో. ఇద్దరి కథ చెప్పుకుంటాడు, నీళ్లు పోయకపోతే ఎలా అని ఇద్దరి రూపంలో ఒక్కడు అనుగ్రహించాడో. అలా నీళ్లు పోయించి నన్ను ధన్యుణ్ణి చేశాడు. కనుక అలా పోసుకున్న తడి బట్టలతో బావులన్నీ తిరుగుతుండాలి. అదో చిత్రమైన క్షేత్రం. అక్కడ సముద్ర స్నానం చేస్తాం.
అద్భుతమైనటువంటి మూర్తులు ఉంటాయి. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు అలా దూరంగా చూస్తూ భవసాగరం నుంచి బయటికెత్తడానికే నేను జగద్గురువుగా వచ్చానన్నట్టుగా నలుగురు శిష్యులతో పైన కూర్చుని ఉంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి, ఆ పైన ఉంటారు. ఎప్పుడైనా రామేశ్వర దర్శనం అత్యద్భుతమైనటువంటి దర్శనం. కనుక అక్కడ రైల్వే స్టేషన్లో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు రైల్వే స్టేషన్లో కొంచెం జాగ్రత్తగా విచారణ చేస్తే మీకు చూపిస్తారు. రైల్వే స్టేషన్ని కొత్త ప్లాట్ఫామ్ కట్టడం కోసమని తవ్వితే ఈ స్టేజ్ ఎంత ఉంటుందో అంత పెద్ద దక్షిణామూర్తి దొరికారు అక్కడ. ఆ దక్షిణామూర్తిని ఎక్కడా పెట్టకుండా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు మాకు దొరికాడు స్వామి అని అక్కడే ఉన్న పెద్ద రావి చెట్టు కింద పెట్టారు. అక్కడే ఉంటాడు. మీరు రైల్వే స్టేషన్లోనే దర్శనం చేసుకోవచ్చు దక్షిణామూర్తిని. అంత గొప్ప క్షేత్రం రామేశ్వరం. అటువంటి స్థితిలో పెద్దలు అన్నారు, అక్కడే శంకరాచార్యులు వారు తీసుకొచ్చినటువంటి శివలింగాల్లో ఒక శివలింగం ఉందండి. అది సూర్యోదయం కాకుండా దర్శనం చేయాలి. స్ఫటికలింగం, ఇంత శివలింగం ఉంటుంది. స్ఫటికలింగం తెల్లవారుజామున 4 గంటలకి మీరు దర్శనం చేసుకుని 10 రూపాయలు 5 రూపాయలు టికెట్ తీసుకుంటారు. లోపలికి వెడితే స్ఫటికలింగ దర్శనానికి కూర్చోపెడతారు. చాలా చిత్రంగా ఉంటుంది, మీరు చూసి తీరాలి. శ్రీకాళహస్తిలో ఉంది స్ఫటికలింగం, కానీ అక్కడ ఇలాంటి విన్యాసాలు ఉండవు. వెనకాల లైట్ వెలుగుతూ ఉంటుంది. మనం వాళ్ళకి అన్ని తేలిగ్గా తీసుకుంటారు కదా, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు తమిళనాట. అందుకని వాళ్ళు ఆ స్ఫటికలింగాన్ని తెల్లవారకట్ట తీసుకొచ్చి వేదిక మీద పెడతారు. పెట్టి మీరు బాగా గుర్తుపట్టడం కోసమని ఓం నిధనపతయే నమః అంటారు. పువ్వేరు ఓ ఎర్ర పువ్వు తీసుకొచ్చి దాని ముందు పెడతారు. మొత్తం శివలింగం ఎరుపైపోతుంది. అప్పుడు ఆ పువ్వు తీసేస్తారు. తీసేసి మీకు చూపిస్తారు, చూడమని. ఇలాగా తెల్లటి లింగం కనపడుతుంది. అప్పుడు పువ్వు వేస్తారు. పువ్వు కొంచెం పక్కకి తీసేస్తారు. ఓం నిధనపతాంతికాయ నమః అంటారు. ఓ పసుపచ్చటి పువ్వు అలా పెడతారు. శివలింగం అంతా పసుపు అయిపోతుంది. దాన్ని పక్కకి తీసి మళ్ళీ స్ఫటికలింగ దర్శనం చేయిస్తారు. మళ్ళీ పువ్వు వేస్తారు. అది స్ఫటికలింగ దర్శనం చేయవలసిన విధానం. అంటే నిర్గుణుడైనటువంటి పరబ్రహ్మము శుద్ధ సత్వంతో ఉంటాడు. ఆయన యందు గుణములు లోకము అలా ప్రకాశిస్తూ ఉంటుంది, ఆరోపింపబడి ఉంటుంది అని ఆ పువ్వు చూస్తే ఆ రంగులో కనపడతాడు. ఆయన అది ఆ రంగా కాదు, ఆయన శుద్ధ స్ఫటికం, ఆయన యందు ప్రకాశించింది, ప్రతిఫలించింది అని అలా మనకు ఆ స్ఫటికలింగ దర్శనం చేయిస్తారు. పెద్ద స్ఫటికలింగం ఉంటుంది. రామేశ్వరం వెళ్ళిన వాళ్ళు ఇందులో చాలా మంది ఉంటారు, చూసొచ్చి ఉంటారు అనుకోండి. ఏదో నేనే చూసినట్టు చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఒక మాట పెద్దలు చెప్తారు. ఈ రామేశ్వర లింగము చేరి నరుడెవ్వడేని శ్రీ గంగాంబోదారలను అభిషేకించిన చేరును శ్రీకైలాస శైల శిఖర పదంబున్. ఎవరైనా ఈ రామేశ్వర లింగం దగ్గరికి వెళ్ళి కాశీపట్టణంలో ఉన్నటువంటి గంగని తీసుకుని వెళ్ళి ఆ రామేశ్వర లింగాన్ని ఆ గంగధారలతో అభిషేకిస్తే, అంటే మీరు అర్చకులకు ఇస్తే ఆ గంగతో అభిషేకం చేస్తారు. అలా అభిషేకం చేసిన వాడు కైలాసాన్ని చేరుకుంటున్నాడు. సాధారణంగా దీన్ని ఏమిటంటే మామూలుగా చెప్తారు, అంటే కాశీ నుంచి గంగ తీసుకొచ్చి ఇక్కడ శివలింగం మీద పొయ్యడం అన్నది. చంద్రశేఖర పరమాచార్య స్వామి దీన్ని అత్యద్భుతమైన సమన్వయం చేశారు. అసలు ఈ గంగాభిషేకం చెయ్యడం అంటే ఏమిటో తెలుసా? గంగ అనగా జ్ఞానము. జ్ఞానము చేత శివలింగమును అభిషిక్తుణ్ణి చెయ్యడం అంటే ఏమిటో నీకు తెలుసా? రామనాథలింగమునందు కాశీ గంగ పొయ్యడం అంటే ఈయన పేరేమి? ఇప్పుడు రామేశ్వరుడు. ఆయన ఒక చిన్న ఐతిహ్యం చెప్తుండేవారు. దేవతలందరూ ఒకసారి రామేశ్వరం వచ్చారట. వచ్చి రామేశ్వర లింగ దర్శనం చేశారట. చేసిన తర్వాత అందులో ఎవరో రకరకాల వాళ్ళు ఉంటారు కదా, వెళ్ళిపోతుంటే అందులో కొంతమంది అన్నారట, ఏమయ్యా ఈయన రామేశ్వరుడు అని పేరుంది కదా, రామేశ్వరుడు అని పేరుంటే ఈయన ఏ సమాసం అవుతాడు అని వ్యాకరణం తీశారు. తీస్తే కొంతమంది అన్నారు రాముని యొక్క ఈశ్వరుడు, అందుకే కదా రాముడు వచ్చి ప్రతిష్ఠ చేశాడు, అందుకే కదా ఈశ్వరుడు కృప చేసి నీకు మంగళం అవుతుందని అన్నాడు. కాబట్టి రాముని యొక్క ఈశ్వరుడు, రాముడు శివుణ్ణి పూజిస్తూ ఉంటాడు, రాముని యొక్క ఈశ్వరుడు షష్ఠీ తత్పురుష సమాసం అన్నారు. కొంతమందికి ఇది నచ్చల. అదేమిటది, రామచంద్రమూర్తి శివుణ్ణి పూజ చేయడం ఏమిటి, రాముడంతటి వాడు రాముడు. అధ్యాత్మ రామాయణంలో చెప్పినట్టు శివుడు రామనామం తలుచుకుంటూ ఉంటాడు, కానీ ఇటు రాముడు శివుణ్ణి తలుచుకోవడం ఏంటి, ఆ అవసరం మా స్వామికి లేదన్నాడు. అని తప్పు, మీరు చెప్పింది ఆ సమాసం కాదు.
రాముడే ఈశ్వరుడిగా కలిగినవాడు, కలది కలిగినవాడు ఉంది కాబట్టి బహువ్రీహి సమాసం. రాముడు ఈశ్వరుడిగా కలిగినవాడు అంటే శివుడు రాముడిని పూజ చేస్తాడు కాబట్టి రాముడు ఈశ్వరుడిగా కలిగినవాడు శివుడు. కాబట్టి రాముడు గొప్పవాడు, ఈశ్వరుడు శివుడు గొప్పవాడు కాదు. రాముడిని ఆయన పూజ చేస్తున్నాడా, ఇది బహువ్రీహి సమాసం అన్నారు. కాదు షష్ఠీ తత్పురుషం అని కొంతమంది అన్నారు, కాదు బహువ్రీహి అని కొంతమంది అన్నారు. ఇది సమాసం గొడవ కాదు, ఏ గొడవ మీకు అర్థమైపోయి ఉంటుంది. రాముడు శివుణ్ణి పూజ చేస్తున్నాడా, శివుడు రాముడిని పూజ చేస్తున్నాడా అంటే ఇంకా అనేకత్వమే కనపడుతోంది, ఏకత్వము కనపట్టలేదు. ఇప్పుడు ఈ స్థితిలో వాళ్ళన్నారు, ఈ గొడవంతా మనకెందుకో, కైలాసానికి వెళ్ళి ప్రతిష్ఠ చేయబడ్డవాడు కాబట్టి శంకరుడిని అడుగుదాం అన్నారు. అని శంకరుడి దగ్గరికి వెళ్ళారు. శంభో మహాదేవ, అసలు నీ యొక్క స్వరూపమేమి, రామేశ్వరము అన్నది ఏ సమాసము? ఇలా అడిగితే బాగుండదు కదా, హోం అంటాడేమో అని ఏ సమాసం అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, మీకు ఎందుకు రావాలి ఈ అనుమానం, బహువ్రీహి, రాముని ఈశ్వరుడిగా కలిగినవాడు, నాకు రాముడు ఈశ్వరుడయా, అందుకని ఇది బహువ్రీహి సమాసం అన్నారు. అంటే కొంచెం రాముని యొక్క ఈశ్వరుడు అని చెప్పిన వాళ్ళు బాధపడ్డారు. బయటికి వచ్చి అన్నారు, లేదు లేదు, ఈ స్వామి అంతా అలాగేను, ఎప్పుడు నాదే ఉందంటాడు, పునుకులహారం వేసుకుంటాడు, అలా తిరుగుతుంటాడు, ఆయన అలా చెప్పాడని మీరు నిజం అనుకోకండి, కావాలంటే ఇది విష్ణుమూర్తిని అడుగుదాం పదండి అన్నారు. అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారు. ఆయన చక్కగా శేషశయనం మీద పడుకుని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమయ్యా అసలు నిజం చెప్పు, ఇది ఏ సమాసం అన్నారు. ఆయన అన్నారు, మీకు ఎందుకు వచ్చింది ఈ అనుమానం, షష్ఠీ తత్పురుష, రాముని యొక్క ఈశ్వరుడు, నా చేత పూజింపబడిన శివుడు, నాకు ఆయన ఆరాధింపబడవలసిన వాడు, అందుకని నేను ఆరాధించాను కాబట్టి నా యొక్క ఈశ్వరుడు, షష్ఠీ తత్పురుష సమాసం అన్నారు. ఏమిటో ఈయన సత్వగుణ సంపన్నుడు, అలాగే చెప్తాడు, ఈయనకి అహంకారం లేదు, పరమ వినయం, మరి ఆయన అలాగే చెప్తున్నాడు, ఈయన ఇలాగే చెప్తున్నాడు, అసలు నిజమేది? పెద్ద తలకాయ ఒకటి ఉంది, 4 తలకాయలైన, ఆయన వెళ్ళి అడుగుదాం, ఆయన చెప్పేస్తాడు, 4 ముఖాలతో వేదం చెప్తుంటాడు కదా అని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఇది షష్ఠీ తత్పురుషమా బహువ్రీహియా, ఏది నిజమని అడిగారు. ఆయన అన్నాడు, ఓరి మీ అసాధ్యం కోలా, కాశీ వెళ్ళి గంగ పట్టుకుని రామేశ్వరం వెళ్ళి శివలింగం మీద పోసినా మీకు తత్వం అర్థం కాలేదురా, రాముడు శివుడైనాడు, శివుడు రాముడైనాడు, అది షష్ఠీ తత్పురుషం కాదు, బహువ్రీహి కాదు, అది కర్మధారయ సమాసం. రాముడే శివుడైనాడు, శివుడే రాముడైనాడు, ఆయన హృదయం ఈయనకి తెలుసు, ఈయన హృదయం ఆయనకి తెలుసు. లోకానికి మర్యాద నేర్పడానికి ఈయన శివ పూజ చేస్తాడు, ఆయన విష్ణువుని పూజిస్తాడు. కాబట్టి వాళ్ళిద్దరూ ఒకరికొకరు పూజ చేసుకున్నట్టుంటారు. 2 రూపాలతో ఉన్నవాడు ఒక్కడేరా, ఇదే జ్ఞానగంగాభిషేకం అంటే. ఇది చేసిన వాడెవడో వాడికి రామేశ్వరం ఒక్కసారిడితే, కాశీ గంగతో అభిషేకం చేయడం వల్ల ఉన్నది ఒక్కటే పదార్థమన్న ఎరుక లోపల బాగా నిలబడాలి. ఇది నిలబడడం రామేశ్వర దర్శనము. అది చేసినవాడు సముద్రమును దాటుతున్నాడు, సంసార సముద్రాన్ని దాటి ఈశ్వరుణ్ణి పొందేస్తున్నాడు. ఏ ఒక్కడున్నాడో ఆ ఒక్కడి కన్నా వీడు రెండోవాడు ఉండకూడదు కాబట్టి వీడు కూడా ఒకటిలోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అటువంటి స్థితిని పొందడానికి పరమయోగ్యమైనటువంటి క్షేత్రము రామేశ్వర క్షేత్రము. మీరు తప్పకుండా వెళ్ళవలసిన క్షేత్రం అండి. వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను మీకు ఒక్క విషయం చెప్తాను, బాగా గుర్తెట్టుకోండి. రామేశ్వరం ఇంకా రాలేదంటే పడుకోకండి, రైల్లో తెల్లవారుజామున 4:30 అయ్యేటప్పటికీ లేచి కూర్చోండి. మీరు ఎన్నడూ చూడనటువంటి అత్యద్భుతమైన సన్నివేశం ఒకటి కనపడుతుంది రామేశ్వరం వెళుతున్నప్పుడు. మీకు దూరంగా సముద్రం కనపడుతుంది. సముద్రం కనపడుతున్నప్పుడు బీచ్లో ట్రైన్ వెళ్ళదుగా ఎప్పుడు, కాబట్టి అంత సముద్రం కనపడుతుంటే రైల్లో దూరంగా చూస్తుంటే అబ్బా ఎంత సముద్రమో అని కిటికీలోంచి చూస్తే అటు సముద్రం ఇటు సముద్రం. ఈ రైలు ఏం చేస్తుందో తెలుసా అండి, ఒక్క 20 నిమిషాలకి సముద్రపు టొడ్డుకే వెళ్ళిపోతుంది. అయ్య బాబోయ్, బీచ్లో రైలు ఎడుతోందని మీరు ఆ ఉద్విగ్నతతో చూస్తుంటారు. రైలు దేని మీద ఎడుతోందో అని మీకు కనపడదుగా, పట్టాలు కనపడవు. అది సముద్రం మీద ఉన్న బ్రిడ్జ్ ఎక్కేస్తుంది. మీరు సముద్రంలోకి రైలు వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. ఎందుకని కిందది కనపడదు, కింద ఉన్న బ్రిడ్జ్ కనపడదు కదా. మీరు కిటికీలోంచి చూస్తుంటే బీచ్ నుంచి సముద్రంలోకి రైలు వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. అది విమానం అయితే పర్వాలేదు, పైనుంచి వెళ్తుంటే కింద సముద్రం ఉందనుకుంటారు. రైలుకి వచ్చిన గొడవ ఏమిటో తెలుసా అండి, అలా బ్రిడ్జ్ ఎక్కేస్తుంటే కొద్ది కింద అంత సముద్రం నుంచి వెళ్ళిపోతుంటే, ఆనాడు స్వామి హనుమ వెడుతుంటే చూసిన సముద్రాన్ని నేను చూస్తున్నాను. అయ్య బాబోయ్, ఈ సముద్రం మీదే కదా పుష్పక విమానం వెళ్ళింది, ఇదే కదా రాముడు వానరులతో వెళ్ళాడు అని మీరు తలుచుకుని అలా చూస్తుంటే చిన్ని చిన్ని స్టేషన్ల మించి ఎక్కడ చూసినా పుచ్చపాదులే,
పెద్ద పెద్ద పుచ్చకాయలు, చిన్ని చిన్ని స్టేషన్లు దాటి వెళ్ళిపోయి ఆఖరికి రామేశ్వరం అన్న చోట రైలు ఆగుతుంది. నిజంగానండి మీరు అనుభవించవలసిన సన్నివేశం. రామేశ్వరం వెడుతున్నప్పుడే మీకు తెలియకుండా మీరు భవసాగరాన్ని దాటుతారేమో అనిపిస్తుంది నాకు. అంత గొప్ప అనుభూతి. వెళ్ళని వాళ్ళు ఉంటే ఒక్కసారి కాశీ వెళ్ళి గంగ పట్టుకుని రామేశ్వరం వెళ్ళే ప్రయత్నం చెయ్యండి. ఈశ్వరుడికి చెప్పండి, ఈశ్వరా నన్ను తీసుకెళ్ళని అడగండి. నిజాయితీతో ఈశ్వరుణ్ణి అడిగితే ఈశ్వరుడు తీసుకెడతాడు. కానీ ఒకచో నేను చదివాను, దాని ప్రామాణికత ఎంత అన్నది పక్కనుంచండి. కాశీ వెడతానని సంకల్పం చేసి వెళ్ళలేకపోతే ఆర్తి పొందితే కాశీ వెళ్ళిన పుణ్యం ఇస్తారట. రామేశ్వరం వెడతానని సంకల్పం చేసి వెళ్ళకపోతే మహాపాపాన్ని ఖాతాలో వేస్తారట. కాబట్టి రామేశ్వరం వెడదామనుకుంటున్నానండి అనకూడదు. ఈశ్వరుడు నన్ను రామేశ్వరం తీసుకెళ్లాలని ప్రార్థిస్తున్నానండి అనాలి. ఆయన మీద పెట్టేయాలి. పెట్టేస్తే ఇప్పుడు ఆయన తీసుకెడతాడు, మీకు గొడవ ఉండదు. కాబట్టి కాశీ విషయంలో అలా అనండి, రామేశ్వరం విషయంలో ఇలా అనండి. ఎందుకైనా మంచిదని స్థానిక భద్రతా సూచనగా 3వ నెంబర్ ప్రమాద పతాకాన్ని ఎగరేశాం. రామేశ్వరం ఒక మహోత్కృష్టమైన క్షేత్రం. ఇక్కడ మీకు నేను ఒక విషయాన్ని విజ్ఞాపన చెయ్యాలి. కాశీ క్షేత్రానికి నేను వెడతాను అని మీరు సంకల్పం చేసుకుని మీరు కాశీ వెళ్ళలేదనుకోండి, మీకు ఏం పాపం వెయ్యరు ఖాతాలో. కానీ నేను రామేశ్వరం వెడతాను అన్నారనుకోండి మీరు వాచికంగా, అని మీరు రామేశ్వరానికి వెళ్ళలేదనుకోండి మీ ఖాతాలో పాపం వేస్తారు, వీడు రామేశ్వరం వెళ్ళలేదని. అందుకే ఏ క్షేత్రానికైనా నేను వెడతాను అనొచ్చు, తప్పులేదు. రామేశ్వరం వెడతాను అనకూడదు. రామేశ్వరం విషయంలో ఏమనాలంటే ఈశ్వర రామేశ్వరం తీసుకెళ్ళు అనాలి. ఈశ్వరానుగ్రహం ఉండి వేరొక్కసారి రామేశ్వరం దర్శనం ఇప్పిస్తే బాగుండండి అనాలి. అంతే తప్ప రామేశ్వరం ఇంకో మాట వెడతానండి అన్నారనుకోండి, వెళ్ళలేదనుకోండి పాపం పడుతుంది ఖాతాలో. రామేశ్వరం అటువంటి క్షేత్రం. రామేశ్వరం ఒక ద్వీపం యథార్థమునకు. అది భారతదేశానికి 4 చోట్ల ఉన్నటువంటి క్షేత్రములు 4 ఉన్నాయి. ఇందులో తూర్పున జగన్నాథ్, పశ్చిమమున ద్వారక, ఉత్తరమున బదరి, దక్షిణమున రామేశ్వరం. ఈ 4 కూడా సమానమైనటువంటి ప్రతిపత్తి కలిగిన క్షేత్రాలు. ఇందులో రామేశ్వరానికి ఉన్న గొప్పతనం, వాల్మీకి రామాయణం పరమ సత్యం. ప్రతి చిన్న విషయం కూడా వాల్మీకి రామాయణంలో సత్యం. కానీ వాల్మీకి రామాయణంలో ఎక్కడ రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ రామచంద్ర ప్రభువు చేశారని లేదు. అయితే వాల్మీకి రామాయణంలో ప్రస్తావన చెయ్యనంత మాత్రం చేత కొన్ని విషయాలు అసత్యాలని కూడా మీరు ధృవీకరించలేరు. ఉదాహరణకి భద్రాచలం, వామాంక స్థిత జానకీ పరిల సత్కో దండ దండంకరే అని తెల్లారితే స్తోత్రం చేస్తున్నాం కదా. భద్రాచలం వాల్మీకి రామాయణంలో లేదు, కానీ సత్యం. రామ్ఝోళ లక్ష్మణ్ఝోళ వాల్మీకి రామాయణంలో లేదు, కానీ సత్యం. అలాగే రామేశ్వరం కూడా సత్యం. దీని గురించి తెలుసుకోవాలంటే మీరు ఇతర పురాణాలను విచారణ చేయాలి. పద్మపురాణం, స్కాందం ఇలాంటివి చూడాలి. పూర్తి చేసి చేయవలసి వచ్చింది అంటే ఆయన రావణ బ్రహ్మని సంహరించారు. యుద్ధమునందు సంహరించిన ఒక గొప్ప బ్రాహ్మణుణ్ణి సంహరించారు. చేత అటువంటి బ్రహ్మహత్యాపాతకము నుంచి వినుర్ముక్తుడు కావడం కోసమని ఏమి చేస్తే ఈ పాపం పోతుంది అంటే శివలింగ ప్రతిష్ఠ చేస్తే పోతుంది. కాబట్టి రామేశ్వరం అంటే ఈ సముద్ర మధ్యలో ఉన్నటువంటి ద్వీపమునందు లింగ ప్రతిష్ఠ చేయడం కోసమని స్వామి సీతమ్మతో హనుమతో కలిసి వెళ్ళారు. వెళ్ళి హనుమని శివలింగం తీసుకురా అని పంపారు. పంపితే ముహూర్త సమయానికి రావడంలో కించిత్ ఆలస్యమైంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. స్థల పురాణాన్ని మీరు యథాతథంగా చూశారనుకోండి, హనుమ యొక్క శీలానికే మనం ఒక పొరపాటు మాట చెప్పినట్టు అవుతుంది. హనుమకి మనోజవం మారుతతుల్య వేగం అని పేరు. అటువంటి వాడు రామచంద్రమూర్తి నేను ఇన్ని గంటలకి శివలింగ ప్రతిష్ఠ చెయ్యాలి, నువ్వు ఏదో వారణాసి నుంచో కైలాస పర్వతం నుంచో శివలింగం పట్రా అంటే ఆ ముహూర్తం వేళ దాటిపోయిన తర్వాత శివలింగాన్ని తేగలగడం తప్ప అంతకన్నా ముందు శివలింగాన్ని తేలేనంతటి వేగము లేనివారు హనుమయ కాదు కదా. మరి అటువంటిప్పుడు స్థల పురాణం అలా ఎందుకుంది? మీరు జాగ్రత్తగా విచారణ చేయాలి. రామేశ్వరం మీకు ఒక పెద్ద రహస్యాన్ని చెప్తుంది. హనుమ శివలింగం తేవడం ఆలస్యమైంది. మరి ఎలా చేశారు రామచంద్రమూర్తి శివలింగ ప్రతిష్ఠ అంటే సీతమ్మ తల్లి తన చేత్తో అక్కడ ఉన్నటువంటి పృథివిని అనగా మట్టిని ఇలా లింగము కింద గోడుగా కట్టింది. అదే శివలింగము అని ప్రతిష్ఠ మంత్రం చెప్పేశారు. ఇప్పుడు అది ఏమైంది? అది శివలింగం అయింది. ఇప్పుడు మీరు అలా ఆలోచించండి, మీరు ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఎక్కడ ఇసుక తీసి ఇలా అన్నది శివలింగమే.
కాబట్టి సర్వ బ్రహ్మాండములు కూడా ఏ రూపమును పొంది ఉన్నవి? లింగ రూపమునే పొంది ఉన్నవి. కాబట్టి శివుడికి స్థాణుహు అని పేరు. స్థాణుహు అంటే చాలామంది కదలలేనివాడు అనుకుంటారు. కదలడానికి చోటు లేనివాడు, అంతటా నిండిపోయి ఉన్నాడు. కాబట్టి లింగ ప్రతిష్ఠ చేయడానికి లింగం తేవక్కర్లేదు. అక్కడ ఉన్న ఇసుక ఇలా అంటే శివలింగమై కూర్చుంది. సీతమ్మ అలా ఆ ముహూర్తానికి అంది ప్రాణప్రతిష్ఠ మంత్రం చెప్పేశారు, అంతే, అది శివలింగం అయిపోయింది. నీకు ఇక్కడ శుద్ధి ఉండాలి తప్ప నువ్వు ఏ సమయంలోనైనా సరే శివదర్శనమును చేయగలవు. అందుకే ఒక పెద్ద రహస్యం ఉంది తెలుసా అండి, నేను మీకు ఇవాళ చెప్పేస్తున్నాను. ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు మారేడు దళాలతో కూడినటువంటి నీరు ఆయన నోటిలో పొయ్యాలి ఎలా అని అనుమానం వచ్చింది అనుకోండి. అనుమానం వస్తే ఏమీ ఇంట్లో లేకపోతే ఇంత మట్టి తీసి మారేడు దళాన్ని మనస్సులో స్మరించి పరమేశ్వరుడు యొక్క పాదముల మించి తీసినట్టుగా భావన చేసి నోట్లో వేసుకుంటే ఈశ్వరుడు యొక్క పాదముల మించి తీసినటువంటి మారేడు దళాన్ని నోట్లో వేసుకున్నవాడు ఏ కైలాసాన్ని పొందుతాడో అది పొందేస్తాడు. నాకు తెలుసు కొంతమంది పెద్దలు జాతకం చూసుకుని, గొప్ప జ్యోతిష విద్వాంసుడు ఒక మహాపురుషుడు ఒక ఆయన, మేము ఏలూరులో ఉన్న రోజుల్లో ప్రాణోత్క్రమణం అయ్యే అవకాశం ఉంది, సంధ్యావందనం చేసుకుని దక్షిణాభిముఖుడై కూర్చుని పంచాక్షరి మహామంత్రం చదువుతూ ఇంకొక 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, దాటానా బతుకుతాను, ఉన్నానా ఈ గండానికి లొంగానా వెళ్ళిపోతాను అనుకుని మట్టి తీసి మారేడు దళాన్ని స్మరించి నోట్లో వేసుకుని మ్యాసివ్ స్ట్రోక్ వచ్చి ప్రాణం వదిలిపెట్టేశారు. ఆయన అలాగే తీర్థ ప్రజ కింద కూర్చోబెట్టి తీసుకెడుతున్నప్పుడు రుద్రభూమికి, ఆ రోజుల్లో చిన్న వయసులో నేను కూడా చూశాను. కనుక అటువంటి మహాపురుషులు ఉన్నారు ఈ భూమి మీద. కనుక ఆ సీతమ్మ తల్లి శివలింగాన్ని ప్రతిష్ఠించడం మనందరికీ ఒక పాఠాన్ని నేర్పడం. ఆ తరువాత హనుమ శివలింగాన్ని తీసుకొచ్చారు, దాన్ని కూడా ప్రతిష్ఠ చేశారు. 2 శివలింగములు ఉంటాయి రామేశ్వరంలో. రామేశ్వరానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు యొక్క శాసనాన్ని మీకు చెప్తుంది. పిల్లలు సముద్రంలో పడి కొట్టుకుని ఆడుకుంటూ ఉంటారండి రామేశ్వరంలో. ఎంత దూరం వెళ్ళండి ఆ కెరటం కాళ్ళు తడుపుతుంది తప్ప రామేశ్వరంలో కొట్టుకుపోయాడు అన్నవాడు మీకు ఎవరు కనపడ్డారు? చిన్ని కెరటాలు వచ్చి అలా వస్తుంటాయి. ఆ రామేశ్వర క్షేత్రంలో సేతు స్నానం చేసి సముద్ర స్నానం చేసి మీరు రామేశ్వరం గుళ్ళోకి వెడితే ఎన్ని బావులు. అయితే మీరు ₹2 ఎక్కువ ఇస్తే వాళ్ళు కాస్త తలమించి పోస్తారు, లేకపోతే ఇలా కొడతారు, గుళ్ళకి తగులుతాయి నీళ్లు. ఎందుకు వచ్చిన గొడవ అని ముందే వాళ్ళ దగ్గర బేరం ఆడకుండా వాడు 10 అడిగితే నేను ₹20 ఇస్తాను, కాస్త తల మీద పొయ్యి అంటే ఆ బావుల దగ్గరికి తీసుకెడతారు. ఎందుకు తీసుకెడతారో తెలుసా అండి? అనవసరంగా తవ్వినవి కావవి. అవి రామచంద్రమూర్తి యొక్క పరివారం ఈశ్వరుణ్ణి తలుచుకుని తవ్వారు. తవ్వితే అందుకే అందులో ఆ గజుడు, గవాక్షుడు మొదలైనటువంటి వాళ్ళు తవ్విన బావులు ఉన్నాయి. సరస్వతి బావి, లక్ష్మీ బావి, ఇవన్నీ. వాటిల్లో ఒక్కొక్క బావిలోని నీటికి ఒక్కొక్క ఓషధీ శక్తి ఉన్నది. దీని గురించి నేను ఈ మధ్య ఒకసారి గత సంవత్సరం మా కామరాజు గారు, దొరగారు వీళ్ళందరూ కూడా వచ్చారు మాతోటి. మేము యాత్రకు వెళ్ళినప్పుడు త్రయంబకం దగ్గర గోదావరి ఒడ్డున నిలబడితే అక్కడ మాకు ఒక ఆయన వచ్చి ఒక మాట చెప్పారు. ప్రపంచంలో మీరు ఎక్కడైనా సరే ఒక నీటిలోకి తీసుకెళ్లి ఒక ఎముకని వేస్తే అది కరగడానికి చాలా కాలం పడుతుంది. నీటిలో ఎముక కరగదో పట్టాన. మీరు త్రయంబక క్షేత్రం దగ్గర ఉన్నటువంటి గోదావరి దగ్గరికి తీసుకొచ్చి ఒక ఎముకని వేస్తే చాలా తొందరగా ఎముక కరిగిపోతుంది. ఇంత శక్తి ఈ నీటికి ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదండి అని చెప్పాడు. మన దేశం, మన క్షేత్రాలు, మన నదులు అంత గొప్పవి. తెలుసుకోక, చేతకాక, 4 శ్లోకాలు రాకపోయినా, 2 పద్యాలు లేకపోయినా, ఓ పురాణం చదవకపోయినా, ఓ మైకట్టుకుని వెర్రికేకలేసే వాళ్ళకి ఈ జాతి వైభవం ఎక్కడి నుంచి తెలుస్తుంది? చదివితే తెలుస్తుంది. నీకు రామాయణంలో ఒక శ్లోకం చదవడం వచ్చా? నీకు రామాయణంలో ఒక శ్లోకానికి అర్థం చెప్పడం వచ్చా? నీకు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అండం వచ్చా? నీకు చేత కాదు. నువ్వు నా జాతిని, నా మతాన్ని విమర్శించగలిగిన మొనగాడివా? మైక్లో ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ కలేజా? మన చేతకానితనం. నిష్కారణంగా అబద్ధపు మాటల పురాణాలు మాట్లాడవు, ఋషులు మాట్లాడరు, వాళ్ళకి అవసరం లేదు. నిరూపింపబడ్డాయి, అనవసరపు విషయాలు ప్రస్తావన చేసిన వాళ్ళు లేరు. రామదాసు గారు విమానంలో వెళ్ళిపోతే భద్రాచల క్షేత్రం వచ్చింది.
రమణ మహర్షి ఆత్మజ్యోతి కొన్ని వేల మంది చూస్తుండగా అరుణాచల శిఖరాల్లో కలిసిపోతే అరుణాచల వైభవం కనపడింది. కేంద్ర ఆర్థిక మంత్రి అంతటి వాడు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు జ్యోతి రూపంగా కనపడితే స్థాణువై నిలబడిపోయాడు. ఎంతమందికో ఎన్ని రకాలుగానో స్వామి దర్శనమిచ్చి వాగ్గేయకారుల్ని, ఋషుల్ని, భక్తుల్ని ఉద్ధరించినటువంటి మహాక్షేత్రాలు కలిగినటువంటి సనాతన ధర్మం మన ధర్మం. అటువంటి ధర్మంలో పుట్టడం మన అదృష్టం, అటువంటి ధర్మం గురించి చెప్పుకోవడం మన అదృష్టం, అటువంటి బావులలో స్నానం చేయడం మన అదృష్టం. వాటికి పేర్లు తక్కువ చేయడం, వాటి గురించి ఎవరో విమర్శలు చేస్తే మనం వినడం, అంతకన్నా అసహ్యకరమైన విషయం దేశంలో ఇంకోట్లేదు. మనం దాన్ని ఖండించాలి. కనుక చూడండి, రామేశ్వరంలో ఆ బావుల దగ్గర స్నానం చేస్తారు, వాటికి ఔషధీ విలువలు ఉంటాయి. రామేశ్వరం గురించి మీకు ఒక్క మాట చెప్పి నేను ఉపన్యాసాన్ని పూర్తి చేసేస్తాను. ఎందుచేతనంటే రామేశ్వరంలో రామేశ్వరము అన్న పేరు తెలుసుకోవడం వెనకాతలే ఒక మర్మం ఇమిడి ఉంది. ఏమిటో తెలుసా అండి? కాశీ వెళ్ళిన వాళ్ళు గంగాజలాలు పట్టుకుని రామేశ్వరం వెళ్ళాలి. వెళ్ళి కాశీలో గంగ పట్టుకెళ్ళి రామేశ్వరంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేసేస్తారు. చేసేసి రామేశ్వరంలో ఉన్న ఇసుక కొంచెం పట్టుకుని మళ్ళీ కాశీ పెడతారు. వెళ్ళి అది పట్టుకెళ్ళి గంగా నది ఒడ్డున ఉన్నటువంటి ఇసుకలో కలుపుతారు. మాకు సంపూర్ణ తీర్థయాత్ర అయిపోయింది అంటారు. ఇక మేము ఏ క్షేత్రాలు వెళ్ళలేదు అని అనకూడదు. నేను అన్నీ చూసేసినట్టే ఆ పూనికి ఉండాలి. ఇలా ఎలా కుదురుతుంది? అలా ఎందుకు చెప్పారు? రామేశ్వరానికి అంత వైభవం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా వింటే మీరు పసిగట్టేస్తారు. అది ఏదో మామూలుగా చెప్పింది కాదు. మనుష్య శరీరంతో ఉండి, మామూలుగా ఈ శరీరము నేను అన్న భావనతో ఉండి, నేనేదో సుఖాన్ని అనుభవిస్తున్నాను, నేను కోటేశ్వరరావు, నేను కుటుంబంలో ఉన్నాను, ఈ భావనతో ఉండడం బాగా అడుగున ఉన్నటువంటి